స్వప్న అయితే కావ్యని పక్కకు పిలిచి, నీతో మాట్లాడాలి కావ్య, మా అత్త ఇక్కడికి ఎందుకు వచ్చిందో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. నాకెట్టా తెలుస్తుంది, మీ ఇద్దరిని ఎలా అయినా విడగొట్టాలని, ఇంకా మీ ఇద్దరి మధ్య దూరం పెంచాలని మా అత్త ప్లాన్ చేసి మరీ ఇక్కడికి వచ్చింది అని అంటుంది. నువ్వు రాజు నేను చెప్పిన మాట విని రాజు అవార్డు తీసుకొని కిందికి వస్తున్నప్పుడు నువ్వు కంగ్రాట్స్ అని చెప్పు. అప్పుడు రాజు తను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అప్పుడు నువ్వు సారీ అని చెప్పేసి, కావ్య నువ్వు ఇంకా ఇదివరకట్లాగే మనం అందరం ఒకే దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పని అంటుంది. అప్పుడు నీకు తెలియట్లేదక్క, నేను చేయని తప్పుకి నేను ఎందుకు సారీ చెప్పాలి అని అంటుంది. సారీ చెప్పిన పాట ఏమవుతుంది అని చెప్పని స్వప్న అయితే అడిగితే, ఇప్పటికీ ఎన్నోసార్లు ఆయన్ని సారీ చెప్పాను అని చెప్పని నన్ను మాట్లాడుతూ ఉండగా అవార్డు ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు పలానా గ్రూప్కి అవార్డు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ రాజు అయితే నాకే వస్తుంది కదా అని పైకి లేచి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు అయితే అందరికీ షాక్ ఇస్తారు. కావ్య అయితే ఇంక రాజుకే కదా వస్తుంది అని చెప్పనైతే తను సంతోషపడుతుంది. కానీ డిజైన్స్ గీసి అనామిక వాళ్ళే ఇలా చేశారని చెప్పనైతే కావ్యకి తెలియకుండానే వాళ్ళ మాయలో అయితే కావ్య పడిపోతుంది. ఇదంతా టీవీలో చూస్తున్న అపర్ణ అయితే ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పని అపర్ణకైతే ఒక పెద్ద షాకే అనుకోవాలి ఈ విషయం.